అమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు అనే అంశం గురించి తెలుసుకుందాం. పెళ్ళంటే నూరేళ్ల బంధం, రెండు కుటుంబాల కలయిక. అనుమానాలు అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. ఆ పెళ్లి జరగడం ఇష్టం లేనివారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తోంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తోంది. పెళ్లికి ఓకే అనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నవారు, కాబోయే భార్య భర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్ల రద్దుకు ప్రధాన కారణం ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్లేనంటే అతిశయోక్తి కాదు. అక్కడే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకోవడానికి ముందే ఎదుటివారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను చూడబోయే అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్ను పరిశీలించాడు. అందులో ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం, అతని పోస్టులకు వరుసగా లైక్స్ పెట్టడం చూశాడు. పెళ్లి చూపుల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా అతను నా చిన్ననాటి స్నేహితుడు, అందులో తప్పేముంది అని ఆమె బదులిచ్చింది. కారణమేదైనా అతడికి ఆ విషయం నచ్చకపోవడంతో ఆ సంబంధం వద్దనుకున్నాడు. సికింద్రాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు పెళ్లి సందర్భంగా సంగీత్ వేడుకకు ₹1,00,00,000కు పైగా ఖర్చు చేశారు. వేడుక ఘనంగా జరిగింది. కానీ సంగీత్ అయిన మరుసటి రోజు ఉదయం వధువు తన పాత స్నేహితుడితో చాటింగ్లో ఉండటాన్ని వరుడు గమనించాడు. పెళ్లి రద్దు చేసుకున్నాడు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియా నిత్యం ఇన్స్టాగ్రామ్లో సరదాగా రీల్స్ చేస్తుండేది. అందులో భాగంగా ఆమె కొందరు యువ స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసేది, సరదాగా నటించేది. ఆ అమ్మాయికి రాహుల్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అయితే ఆమె రీల్స్ చూసిన రాహుల్, పెళ్ళైన తర్వాత ఇలా చేయడం పద్ధతి కాదు, ఇవన్నీ నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తాయి అని చెప్పాడు. ఆమె సర్ది చెప్పడానికి ప్రయత్నించినా రాహుల్ సోషల్ మీడియాలో ఆమె ఓవర్ ఎక్స్పోజ్ అవుతోందని నమ్మి ఆమెను పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లిని రద్దు చేసుకున్నాడు. పెళ్లైన జంటలను ఈ సోషల్ మీడియా సందేశాలు విడదీస్తున్నాయి. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వంశీ, లక్ష్మీలకు ఘనంగా పెళ్ళయింది. 6 నెలల తర్వాత వంశీకి లక్ష్మి పాత ఫేస్బుక్ మెసేజ్లు కనిపించాయి. అందులో లక్ష్మి తన మాజీ బాయ్ఫ్రెండ్తో పెళ్లికి ముందు చేసిన చాటింగ్ ఉంది. బాయ్ఫ్రెండ్ విషయం పెళ్లికి ముందు ఎందుకు నాకు చెప్పలేదు అంటూ గొడవ మొదలుపెట్టాడు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన స్మృతి మందన్నకు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో వివాహం ఖరారై చివరి నిమిషంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నిర్వహించిన అనేక ప్రీవెడ్డింగ్ షూట్లు, సంగీత్ ఈవెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదా వేసి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. పలాష్ గతంలో ఇతరులతో సన్నిహితంగా ఉన్న చాటింగ్, చిత్రాలు బయటికి రావడంతోనే ఈ పెళ్లి రద్దయిందనే వాదన ఉంది. వీరి పెళ్లి రద్దయిన సంగతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంధాలు బేటలు వారడానికి కారణమవుతున్న సోషల్ మీడియా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు, వారి కుటుంబాలు పరిపక్వతతో వ్యవహరించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటివారి సోషల్ మీడియా కామెంట్లు, వాటిలో పెట్టే ఫోటోలు, వీడియోలు ఇలా ప్రతిదాన్ని అనుమానాస్పద దృష్టితో చూడకూడదని చెబుతున్నారు. ఒకవేళ గతంలో ఎవరితోనైనా బంధంలో ఉండి దాన్నించి బయటపడితే పెళ్లి కుదిరే సమయంలోనే ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పడం అనుమానాలను నివారించడానికి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. అలాగే ఇద్దరూ ఎంత సమయం ఫోన్లో గడపాలి, ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరితో చాట్ చేయాలి అనే విషయాలపై
ఇద్దరూ కలిసి ముందే మాట్లాడుకోవాలని, ఒక డిజిటల్ సరిహద్దును ఏర్పరచుకోవాలని సలహా ఇస్తున్నారు. జీవిత భాగస్వామి మొబైల్ను వారి అనుమతి లేకుండా అనుమానంతో తరచుగా చెక్ చేయకూడదని, ఇది వారి వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల వల్ల అనుమానాలు పెరిగి గొడవలకు దారితీస్తే విడాకులు, పెళ్లి రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని, కౌన్సిలింగ్ నిపుణులను ఆశ్రయించడం ఉత్తమం అని వారు సూచిస్తున్నారు. ఈరోజు మనం ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.